గైస్ అది నిద్ర. సో నేనైతే చాలా బాగా ఆలోచించి అయితే చేద్దాం అనుకున్నాను. సో మోస్ట్ ఆఫ్ చాలా మంచిలో ఎడుతున్నారు అండ్ మీ గార్డెన్ చూపించండి, కొంచెం గార్డెన్ ఫ్యాక్ట్స్ చెప్పండి అలా. సో ఇక్కడ కరకర సౌండ్లు ఎందుకు వస్తున్నాయంటే నేను కొంచెం చెప్తాను మీకు. ఎందుకంటే ఇక్కడ మొత్తం చూస్తున్నారా, ఇక్కడంతా గ్రీన్ లీవ్స్ పడుతుంది. సో అందుకని ఇలా. సో ఐ హ్యావ్ ఆల్రెడీ ఎంటర్డ్ మై టెర్రస్. సో మీకైతే ఎంట్రీ అయితే బాగా నచ్చుంటుంది అనుకుంటా. నా చేతిలో కత్తుంది గైస్, అంటే జస్ట్ ఫర్ కటింగ్ ద ప్లాంట్స్, అంటే మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ ప్రాపర్గా చేయడానికి. సో ఐ జస్ట్ వాష్ దిస్ ఏదైనా దీంట్లో ఏమైనా పాయిజన్ ఏమైనా ఉంటే సో ఇట్ మై హార్మ్ ద ప్లాంట్స్ కదా. సో టెర్రస్ అయితే ఒకసారి చూపించేస్తాను మీకు, దాని తర్వాత ప్లాంట్స్ గురించి కదా. సో గార్డెన్ ఒకసారి చూపించండి. సో ఇది అన్నమాట నా టెర్రస్. మొత్తం అమ్మ అయితే మొత్తం బట్టలు ఆరేస్తుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం వెళ్దాం పదండి గైస్. మనం ఇక్కడికి వెళ్దాం, ఎక్కడికి, గార్డెన్ దగ్గరికి. సో రాగానే గార్డెన్ ఎంట్రీకి వస్తుంది చూడండి, ఇది కదా ఎంట్రన్స్. మనకి ఇక్కడ ఇట్లా రాగానే మనకి ఇదంతా కనిపిస్తుంది. సో మనం ఒక్కొక్కటి కట్ చేసుకుందాం స్లోగా, ఓకేనా గైస్? అది ఓకే కదా? సో పదండి. ఫస్ట్ అయితే మీరు నాకు ఏ ప్లాంట్ మీద టార్గెట్ చేయమంటారు మీరే చెప్పండి. తులసి అయితే వద్దు, బికాస్ మై నేమ్ ఇస్. సో పైర్ అయితే చూస్తున్నారా, అంత ఎత్తు వరకు ఉందన్నమాట అది. అంటే మీకు వీడియోలో కూడా కనిపించట్లేదు, అంత ఎత్తుగా ఉందన్నమాట అది. సో లెట్స్ జస్ట్ చాప్ ఇట్ ఆఫ్. బట్ ఫస్ట్ అయితే మనం ఈ అలోవెరా చూస్తారు కదా, ఇదైతే నా బయాలజీకి ఏదో అంటే మా మామ అడగలేదు, మా మామ ఎప్పుడు వట్ట అంటూ ఉంటాడు, ఇది ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని, అందుకని. సో ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని కట్ చేద్దాము. కమన్. సో నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ లేరనమాట. దిస్ మై సెల్ఫ్ వీడియో. ప్లీజ్ గైస్ కోఆపరేట్ మీ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో, ఓకేనా గైస్? ప్లీజ్ నా కోసం ప్లీజ్. సో ఐ జస్ట్ ప్లేస్ దిస్ హియర్. ఇంకా అలోవెరా కనిపిస్తుంది కదా, సో నేను జస్ట్ దాన్ని చాప్ చేసి మీకు చూపిస్తాను. 1 minute ఇవ్వండి. జస్ట్ చాప్ ఇట్. అంటే నేను మొత్తం చాప్ చేయమంటారా, ఎట్లా చాప్ చేయమంటావు? అరే నువ్వు చెప్పు, ఎట్లా చాప్ చేయమంటావు? సైడ్గా ఇట్లనా? సర్లే. సో తమ్ముడైతే సైడ్కి కోసేమన్నాడు కొంచెం, అంటే నాకంతా అంతగా సపోర్ట్ చెయ్యడు, కానీ ఈరోజు ఏంటో జోస్ ఎక్కింది అనుకుంటా వాడికి, అందుకని అడిగాడు. సరే ఇదైతే అలోవెరా మీకు చూపిస్తున్నట్టు ఇది అలోవెరా. ఈ లోపల జెల్ ఉంటుంది కదా, ఈ జెల్ అంతా తీయటం వద్దులే, కానీ జస్ట్ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో ప్లేట్ అయితే నేను తీసుకురాలేదు, బట్ ఈ పాటే నా ప్లేట్ లాగా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఉంది ఏదో మమ్మీ చెప్తుంది దీంట్లో చట్నీ చేయొచ్చని, ఈ ప్లాంట్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్లాంట్లో చట్నీ చేయొచ్చని. సో ఏదో ట్రై చేద్దాం, నేను కూడా కోస్తాం. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే మనం ఫస్ట్ అయితే ప్లాంట్స్ని అయితే బాగా వాటర్ చేయాలి గైస్, ఓకేనా? సో నేను కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటుంటే మీకు మూడ్ రాదు కదా. సో అందుకని ఇక్కడ సెల్ఫ్గా నాకు ఒక ప్లాంట్, ఈ ప్లాంటే గైస్ ఈరోజు హెల్ప్ చేస్తుంది కదా. ఈ ప్లాంట్కి అయితే ఏం అర్థం కాదు అనుకుంటా, అంటే నాకు కూడా అర్థం కాదు. సో యాజ్ యూ కెన్ సీ నా చేతిలో కత్తి ఉందన్నమాట. ఫష అదొక గేమ్ వస్తుంది కదా, అట్లా గేమ్ ఏదో ఆడదాం అనుకున్నాను కొంచెం. ప్లీజ్ గైస్ ప్లీజ్ కోఆపరేట్ మీ. దీంట్లో అయితే కొంచెం దురద పడుతుందంట, అమ్మ చెప్తుంది. అమ్మ చట్నీ ట్రై చేయి వెంటనే దురద పుట్టడం స్టార్ట్ అయిందంట అమ్మకి. సో ఇది యాజ్ యూ కెన్ సీ ఇట్స్ లైక్ సంథింగ్ ఎల్లో సంథింగ్ లైక్ దట్. సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది తులసి. సో తులసి మనం లాస్ట్లో నీట్గా తీసుకుందాం. ఇప్పుడు నేనైతే ఒక మంచి ప్లాంట్ చూపిస్తాను, ఎత్తుగా ఉంటుందని చెప్పానే, అదే ఇది. దీన్ని చాప్ ఆఫ్ చేసేద్దామా? దీని కింద కూడా ఉంది కాబట్టి మనం ఈరోజు కట్ చేయొచ్చు, కానీ ఎత్తుగా ఉండేది ఫ్లవర్స్తో కావాలి. సో లాస్ట్లో మనం వెళ్ళి ఒక చైర్ తెచ్చుకొని కట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఉండేదేమో దీని పూలు అనమాట. ప్రతి ప్లాంట్కి ఇక్కడ
పూలు ఉంటాయి. ఇది కొంచెం కైండ్ ఆఫ్ స్టెమ్ లాంటిది, కానీ నేను లీవ్స్తో ఒకసారి కట్ చేసేసుకుంటాను. ఓకేనా గైస్? ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది కట్ చేసేసుకుందామా? కట్ చేసుకున్న వెంటనే అందరికా జోష్తో అక్క దీన్ని ఎట్లా ప్లాన్ చేయాలక్క అని అయితే అడగండి. చాలా మనుషులు చెప్తూ ఉంటారు దీన్ని ఎట్లా ప్లాన్ చేయాలి, దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలి. బట్ సీ గైస్, నేను ఇప్పుడు యంగ్గా అయ్యి కూడా నాకు ఇప్పుడు ప్లాన్స్ గురించి తెలుసంటే ఐ డోంట్ అప్రిషియేట్ మీ గైస్ కదా. సో ఇదైతే ఇప్పుడు కట్ చేసుకునే లీవ్స్తో బాగుంది. లీవ్స్తో ఉండేది బాగుంటుంది అనుకుంటా మోస్ట్లీ. సో దీన్ని అయితే పడేద్దాం. సో నేనైతే కొంచెం సర్కాస్టిక్ అండ్ ఫన్నీ అనమాట. సో నెక్స్ట్ అయితే మన దగ్గర ఉండేది ఒక ఆప్షన్. నెక్స్ట్ స్నేక్ కార్డ్. దీన్ని స్నేక్ కార్డ్ అంటారు. అంటే ఇది స్నేక్లా గ్రో అవుతుంది కాబట్టి మళ్ళీ దీనికి ఒక గ్రిప్ ఉంటుంది. సో దట్ ఈస్ ఫ్యాక్ట్ ఓవర్ హియర్. సో కోసేసుకున్నాము. నేను అప్పటి వరకు కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను. రే వీడియో తీరా సరే తీక, నీ పని రేపు చెప్తా చూసుకో. సరే మా తమ్ముడు కూడా తీయడంట, మనమే ఎట్లా కట్ చేసుకోవాలి. సో చాప్ అయితే చేస్తా. సో ఫైనలీ గైస్ ఐ కట్ దిస్. హౌ ఇస్ ఇట్? అంటే మంచిగా ఉండే పాడు చేయకూడదని ఇట్లా అంటే తీసుకున్నా. సో నెక్స్ట్ అయితే టార్గెట్ ఇక్కడ ఏదో కొంచెం లీవ్స్ కనిపిస్తాయి కదా, ఇవి కూడా కోసుకుందామా అనిపిస్తుంది నాకైతే. ఈరోజు ఐ ప్లానింగ్ టు మేక్ సమ్. సో గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా నేను కొత్తది ఏదో ఒకటి రెసిపీ చూపిస్తాను. ఓకేనా గైస్? సో ఇదైతే ఇప్పుడు దీన్ని కోయటానికి అయితే మనకు కొంచెం హెల్ప్ కావాలి. సో మనం ఇప్పుడు కిందకి ఇప్పుడే కాదు, కొంచెం తులసి కోసేసుకుందాం. ఇది వద్దు, ఈ తులసి ఇది పెద్ద కదా, ఇది కోసుకుందాం. గడ్డి కూడా కోసుకుందామా? గడ్డి అంటే ఉందన్నమాట, బట్ లాస్ట్లో కోసుకుందాం. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదాం. ఓకేనా గైస్? 1 minute. ఫైనలీ గైస్ మనకైతే చైర్ అయితే దొరికేసింది. అమ్మ నాకైతే చాలా. సో కత్త అయితే చపా అనుకు వస్తాం. సో పదండి, లెట్స్ స్టార్ట్ విత్ ద ఛానల్. పాము చైర్ ఎక్కినా కూడా అట్లా కోయలేకపోతున్నాం అంటే కొంచెం హార్డ్గానే ఉండొచ్చు. ప్లీజ్ కృష్ణ. సారీ గైస్, నాకు ఇక్కడైతే హనీకొమ్మ కనిపిస్తుంది, నాకు చాలా భయంగా ఉంది నేను కదిలేయటానికి. సో కింద కోసేసుకున్నా. సో ఇదైతే గమ్ అయితే బాగా ప్రొడ్యూస్ చేస్తారు కదా. సో కొంచెంగా వచ్చేది కోసుకున్నాం. అంటే ఐ వాంట్ ట్రై దిస్ వన్. అంటే గైస్ ఛాన్సే దొరకట్లేదు కదా మనకి. ఛాన్సే దొరికిన అవకు మింగలే అరే మా అమ్మ అరే మా అమ్మ. ఈ పాట విని ఉంటారు కదా. అంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మ్యాడ్ అనమాట. సో అందుకని ప్లీజ్ ఐఎమ్ సారీ గైస్. సో కోసేసుకుందాం. సో కోయటానికి అయితే కొంచెం కష్టంగానే ఉంది. సో ఐ ఫీల్ లైక్ ఇది కొయ్యాలనే మనసు రావట్లేదు అప్ప నాకైతే. పైన కోసుకోవాలని మనసు వస్తుంది నాకైతే. ఎందుకంటే కింద అంతగా గ్రో అవ్వదు కదా గాయస్. చూస్తున్నారా ఎట్లా గమ్ వస్తుందని దీంట్లో నుంచి. ఈ గమ్ చూస్తుంటే నాకైతే తిక్క అయితే కుదురుతుందప్ప. తిక్క కుదరటం అయితే ఎందుకు అసలు అర్థం కాదు కదా గాయస్. గమ్మింగ్ థింగ్ అయితే మనం తీసేసాం. సో ఫస్ట్ అయితే దీన్నే కోసేసుకుందాం. ఇక్కడ మనకి ఏం ఆప్షన్ లేదైతే. సో ఫైనలీ ఆఫ్టర్ మై సాడ్నెస్ ఐ ట్రై టు ఫైనలీ గైస్ కొంచెం సేఫ్ అయిపోయినాకైతే నేనైతే మొత్తం కోసేసుకున్నాను. ఎట్లుంది? బాగుంది. పక్క వేసుకున్నాను. సో ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ఆఫ్ ది థింగ్స్. ఇక్కడ ఉండేదంతా కవర్ చేసేస్తాం అనుకుంటా. గైస్ ప్లీజ్ గైస్, నేను ఎప్పుడు ఇంత పెద్ద వీడియో ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ వీడియో అనమాట ఇది. ప్లీజ్ గైస్ నా వీడియోకి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైనా పెద్దోళ్ళు చూస్తుంటే నేను మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను తెలుసా. యాక్చువల్గా నేను చేస్తుండేదంతా తప్పే గైస్. సో మీకు కావాలంటే మీరు ఏమైనా కోసుకోవాలంటే కోసుకోవచ్చు, అది తప్పు కాదు. అంటే
ప్లాంట్ని అలా కొయ్యకూడదు కదా, వాళ్ళే కదా మనకు ఆక్సిజన్ ఇచ్చేది. సో ఐ ఫీల్ లైక్ దట్, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంత ఫీలింగ్స్ పెట్టుకోకూడదు ప్లాంట్స్. మరి ప్లాంట్స్ గ్రో అవుతాయి, మనం పొట్టు అయిపోతాం నా లెక్క. ఇప్పుడైతే నేను కొంచెం హైట్గా కనిపిస్తామని యూనిఫామ్లో చాలా పొట్టప్ప. సో ఇదంతా అయిపోయాక ఇక్కడ కనిపిస్తుంది మీకు ఒక పెద్ద ట్రీ. ఇది ఒక మంచి ఫ్లవర్ ఇస్తుంది గాయ్స్. అదేంటో తెలుసా? ఇది శివలింగం పువ్వు అంటారు కదా, ఏదో శివలింగం పువ్వు, దాని మధ్యలో లింగం ఉంటుంది. లింగం అంటే తెలుసు కదా గాయ్స్, అది శివాది. ఇది అంటే ఏంటంటారు, శివాది డేటీ అంటారు కదా, ఇట్లేదో ఇట్లా వస్తుంది సర్కిల్గా ఇట్లా. అది ఆ ఫ్లవర్ లోపల అది ఉంటుంది అనమాట. ఇట్స్ వెరీ ప్రెషియస్. ఐ డోంట్ నో నేను ఏం పుణ్యం చేస్తానని మా ఇంటికి ఇది వచ్చింది, ఇలాంటి ప్లాంట్ అంటే ఇలాంటి ట్రీ గ్రో అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్. హరే కృష్ణ.